Namaste, welcome to the Hit TV. This is Prasanna. I'm the International Certified Yoga Trainer. సో ఈ రోజు మన టాపిక్ పీసీఓఎస్ అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇటువంటి యోగాసనాలు చేయటం వల్ల దాన్ని మనం తగ్గించుకోవచ్చు. సో హ్యాపీగా ఇంట్లోనే ఉంటూ కూడా మనం ఈ పీసీఓఎస్ పీసీఓడిని మనం సెట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓఎస్ అనేది లైక్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం వల్ల హ్యాపీగా మనము దీన్ని ఫస్ట్ ప్రైమరీగా మనం సెట్ చేసేసుకోవచ్చు. సో లైఫ్ స్టైల్లో మంచి ఫుడ్ హ్యాబిట్స్, గుడ్ డైటరీ ఫుడ్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఈ పీసీఓఎస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ లైఫ్ స్టైల్లో ఎవరు కూడా ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవట్లేదు కాబట్టి ఇవి ఎక్కువైపోతున్నాయి డ్యూ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ పీసీఓఎస్కి మెయిన్ కారణాలు ఏంటంటే స్లీప్, స్ట్రెస్ అండ్ డైటరీ బ్యాలెన్స్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల. సో మనకి రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ కనుక ఉంటే సో దీన్ని మనం తగ్గించుకోవచ్చు. సో ఈరోజు అందులో భాగంగా మనం ఎటువంటి యోగాసనాలు చేయడం వల్ల మనం దీన్ని తగ్గించుకోవచ్చో చూద్దాం. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ని, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని అండ్ ఫైబర్ ఫుడ్ని ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల సో వాళ్ళు న్యూట్రిషన్ని ఒక రైట్ వే ఆఫ్ న్యూట్రిషన్ కనుక తీసుకున్నట్లయితే దీన్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు. సో అలాగే ఎటువంటి యోగాసనాలు చేయటం వల్ల మనం దీన్ని తగ్గించుకోవచ్చు. ఇంట్లోనే హ్యాపీగా ఉంటూ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. సో మనం ఈ పీసీఓఎస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే లైక్ ఫ్యూ యోగాసనాస్ కూడా మనం హ్యాపీగా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఈజీగా సెట్ అయిపోతాయి. సో మనం ఫస్ట్గా మనకి ఏంటంటే ఇక్కడ బ్లడ్ ప్రెషర్ అనేది మంచిగా ఇంక్రీజ్ చేసుకుంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయిపోతాయి. సో బేసిక్గా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల ఇదంతా ఇష్యూ మనకి వస్తుంది. సో దాన్ని మనము ఓవర్కమ్ చేస్తే హ్యాపీగా సాల్వ్ అయిపోతుంది. లెట్స్ స్టార్ట్. ఫస్ట్గా దండాసనంలో కూర్చుని స్లోగా బటర్ఫ్లై పోసుకొచ్చేసాను. స్లోగా కీప్ యువర్ స్పైన్ రైట్. స్టార్ట్ ఫ్లాపింగ్. ఇలా 50 to 100 టైమ్స్ కంటిన్యూస్గా చేసుకోండి. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ హిప్ ఇక్కడ గ్రోయింగ్ ఏరియా దగ్గర మీకు అనేది స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. ఇలా కంటిన్యూస్గా ఫ్లాపింగ్ చేసుకోండి. మైండ్ఫుల్గా చేయండి. స్లోగా ఐస్ని క్లోజ్ చేసుకొని ఇన్హేల్, ఎక్సేల్, కంటిన్యూ ఫ్లాపింగ్ ఫర్ 50 to 100 టైమ్స్. స్లోగా చేసేసాక ఇన్హేల్ చేసుకోండి. స్ట్రెచ్ యువర్ స్పైన్. స్లోలీ ఎక్సేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్. Try to hold for 30 seconds here. Okay. స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ పైకి వచ్చేసింది. సో ఇలా చేయటం వల్ల మనకి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి బయటపడవచ్చు. ఓకే, నా చక్కి చాలనా చేద్దాం. సో ఇట్స్ కంటిన్యూ విత్ చక్కి చాలనా. 1 2 3 4 అండ్ 5. ఇలా క్లాక్ వైజ్కి ఒక 20 to 30 రౌండ్స్, అలాగే యాంటీ క్లాక్ వైజ్కి కూడా 20 to 30 రౌండ్స్ చేసుకోవడం వల్ల మీకు ఇక్కడ మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, స్లోగా రిలీజ్ చేసుకోండి. సో మన నెక్స్ట్ ఆసనం వచ్చేసరికి ఉత్తాన పాదాసనం. ఉత్తాన పాదాసనాలు మనం స్లోగా లై డౌన్ అయ్యి బ్యాక్కి. ఓకే, పామ్స్ని స్లోగా కింద పెట్టుకున్న తర్వాత స్లోగా లెగ్స్ని స్ట్రెచ్ చేసుకొని స్లోగా పైకి లిఫ్ట్ చేసుకోండి. 1 2 3 4. ఇలా మనము ఒక 20 టైమ్స్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ అబ్డామిన్ మీద ప్రెషర్ అనేది జరిగి ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఇంకోటి ఏంటంటే స్లోగా లెగ్స్ని పైకి లిఫ్ట్ చేసి వీ స్ప్లిట్స్. 1 2 3 4 5. దీన్ని కూడా ఇలా మనం ఒక 20 టైమ్స్ చేసుకున్నాక స్లోగా పవనముక్తాసన. స్లోగా నీస్ని 2 హక్ చేసుకుని హోల్డ్ చేసుకోండి. హోల్డ్ ఫర్ 30 సెకండ్స్. ఇలా హోల్డ్ చేసుకునేటప్పుడు స్లోగా ఇన్హేల్, ఎక్సేల్ అనేది నార్మల్గానే చేసుకోవాలి. సో ఇప్పుడు మనం పవనముక్తాసనలో వేరియేషన్. సో ఆల్టర్నేట్ లెగ్ని ఇట్లా హగ్ చేసుకోండి, స్ట్రెచ్ చేసుకోండి. 1
2, 3, 4 and 5. సో ఇలా ఒక 20 టైమ్స్, రైట్ సైడ్ ఒక 10 టైమ్స్, లెఫ్ట్ సైడ్ ఒక 10 టైమ్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం సర్వాంగాసనం చేద్దాము. స్లోగా లెగ్స్ పైకి లిఫ్ట్ చేసుకుని ఇలా కనుక ఒక 30 సెకండ్స్ హోల్డ్ చేసుకున్నట్లయితే చాలా మంచిది. స్లోగా టాప్ చేసుకోండి. ఓకే, నా ఫిష్ పోజ్ చేసుకోవాలి. దీని తర్వాత కౌంటర్ పోజ్ వచ్చేసరికి ఫిష్ పోజ్. స్లోగా ఎల్బోస్ని డ్రాప్ చేసుకొని నెక్ని ఇలా డ్రాప్ చేసుకోండి. సో సర్వాంగాసనం చేసిన తర్వాత కౌంటర్ పోజ్ వచ్చేసరికి మనం ఇది చేసుకోవాలి. అండ్ దెన్ స్లోలీ రిలాక్స్ ఇన్ శవాసన. సో పీసీఓడి, పీసీఓఎస్కి మెడిటేషన్, ప్రాణాయామం చాలా బాగా యూస్ అవుతుంది. సో వీళ్ళు కనుక రెగ్యులర్గా ప్రాణాయామం చేస్తే మ్యాక్సిమం బెనిఫిట్ని పొందుతారు. సో ఇప్పుడు మనం ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. భ్రమరి ప్రాణాయామం చూపిస్తాను. సో భ్రమరి ప్రాణాయామం చేయడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ అనేది బాగా వస్తుంది. సో దాన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాం. మనం ఫస్ట్గా ఏం ప్రాణాయామం చేసినా కూడా స్పైన్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి. సో ఎనర్జీ అనేది టాప్ టు బాటమ్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి. సో స్పైన్ అనేది స్ట్రైట్గా లేకపోతే ఎనర్జీ అనేది సరిగ్గా పాస్ అవ్వదు. సో ఫస్ట్ మనం ఈ ఇండెక్స్ ఫింగర్ వచ్చేసరికి అబౌవ్ ద ఐ. సో మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ వచ్చేసరికి బిసైడ్ ద నోస్ పెట్టుకొని ఇది అబౌవ్ ద లిప్ పెట్టుకోవాలి. లిటిల్ ఫింగర్ ఐ ఇయర్స్ని వచ్చేసరికి థమ్ ఫింగర్తో క్లోజ్ చేసుకొని ఇప్పుడు మనం టంగ్ని అప్పర్ ప్యాలెట్కి టచ్ చేసుకుని స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ ఎక్సేల్ చేసేటప్పుడు మకార సౌండ్ చేయాలి. మళ్ళీ ఇన్హేల్ చేసుకొని ఇలాగ మనం 9 రౌండ్స్, 9 to 11 రౌండ్స్ కనుక చేసుకున్నట్లయితే మనకి స్ట్రెస్ అనేది తగ్గి ఈ హార్మోన్ ఇంబాలెన్స్ అనేది తగ్గుతుంది. సో చూసారు కదా, పీసీఓడి, పీసీఓఎస్ని తగ్గించుకునే పద్ధతి. ఇంట్లోనే హ్యాపీగా యోగాసనాలను చేసుకుంటూ పీసీఓడి, పీసీఓఎస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.